సార్ ఇప్పుడు వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసే వ్యాఖ్యలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, మనం ఎక్కడ వినుండవు. అయితే ఏపీ మంత్రి చెల్లిపోయిన వేణు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నారా లోకేష్ క్యాట్వాక్ ఆయన ఒళ్ళు తగ్గించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారని. పాదయాత్రలు చేసేటప్పుడు చూసాం కానీ ఈ రకమైన వ్యాఖ్యలు ఇప్పటివరకు అయితే వినలేదు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు జూ పార్క్లో పోతే రకరకాల జంతువులను మనం చూస్తుంటాము. ఈ వైసీపీ అనేది ఒక జూలాగా మారింది. వాడు ఒక వింత పశువు నాని, వంశీ, ఆడి ఆర్జీవి లాంటి వాడు, ఈ మొత్తం వింత పశువులందరూ వాళ్ళు చేరినరు. ఒక దిక్కు రోజా, వాళ్ళకి ఏం మాట్లాడుతుందో ఏం సంగతో, ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజల ద్వారా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఏ విధంగా ఈ మెసేజ్ ఇవ్వాలా, ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆ నానిగారిని చూసి ఈరోజు ఆ నియోజకవర్గంలో మహిళలు తలుపులు వేసుకుంటున్నారు. ఆ పరిస్థితి అప్రమేయం. వాడికి ఓటు వేసేది చాలా దూరం. ఇప్పుడు ఎంత ఢిల్లీ దూరం లేదు కదా, ఇప్పుడు ఒక 4 నెలలు అయితే అయిపోద్ది కదా, అప్పుడు చూద్దాం. అప్పుడు మీ నియోజకవర్గం కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండే పరిస్థితి ఉండదు. బురకాలు వేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది రేపు వైసీపీ నాయకులకు అందరికి కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా పోబోతుంది. కడపలోనే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడించడం ఖాయం. ఇప్పుడు మీరు కొడాలి నాని అన్నారు కాబట్టి, గుడివాడలో కొత్త వ్యక్తి, అది కూడా ఎన్ఆర్ఐ, వెలుగండ్ల రాము గారు ఎలా ఎదుర్కోగలరు? అంటే నానిగారు ఏమో చాలా ఫాస్ట్గా ఉంటారు, మాట్లాడే తీరు కానీ బూతులు. అక్కడ ఒక వ్యత్యాసం ప్రదర్శించే అవసరం ఉంది. ఒక మనిషికి పశువుకు తేడా అయిందనేది ఆడ నియోజకవర్గంలో ప్రజలకు మేము చూపించబోతున్నాం. ఆయన ఢీ కొట్టగలరంటారా? నేనేం చెప్తున్నామా, ఒక మనిషి ఇలా ఉండాలా, ఒక పశువు ఇలా ఉంటుంది. ఈ మనిషికి మా పశువుని మనిషి అనుకుని ఓట్లు గుద్దారు, తప్పిదం జరిగింది. అక్కడ ఓట్లు వేసిన ప్రజలే నాలుక గరుచుకుంటుంది. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మళ్ళీ ఈవీఎంలు ఒత్తేసి వాడిని ఇంటి పంపిద్దామని ఆలోచిస్తున్నారు. అదే ఇప్పుడు గెలుస్తారా అంటే ఆడ మేము చేయాల్సిన పని ఏంటంటే, ఒక పశువు ఎలా ఉండాలా, ఒక మనిషి ఎలా ఉండాలని ఆ వ్యత్యాసం చూపిస్తే చాలు. మేము ఓట్లు అడగనక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి.